టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. తెలంగాణ రాష్ట్రానికి సముద్రం లేదు, సముద్ర తీర ప్రాంతమూ లేదు, నౌకాశ్రయాలు లేవు, నౌకలు లేవు. కానీ భారత నేవీ రాడార్ స్టేషన్ కోసం తెలంగాణ రాష్ట్రం పర్యావరణ పరంగా భారీ మూల్యం చెల్లించనుంది. అతి తక్కువ ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం అనంతగిరి కొండల్లోని సహజమైన అటవీ భూములను భారత నౌకాదళానికి అప్పగించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. If the radar project comes to Damagundam Reserve Forest, it will endanger 2,900 acres of biodiversity. జూలై 28న రాడార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారని మీడియా కథనాలొచ్చాయి. కారణం తెలియదు కానీ ఆ కార్యక్రమం ప్రస్తుతానికి వాయిదా పడింది. స్థానిక ప్రజలు దామగుండం అటవీ సంరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీగా సంఘటితమై ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దశాబ్ద కాలంగా తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. హెల్పింగ్ హ్యాండ్ సమస్యల నుంచి మేము పోరాడుతున్నాము. దగ్గర 12 లక్షల చెట్లు కొట్టేయడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి 2,900 ఎకరాల్లో ప్రాజెక్ట్స్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నేవీ రాడార్ గురించి. చెట్లు కొట్టేయడం స్టార్ట్ చేశారు. సో మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, వేరే ఆల్టర్నేట్స్ చూడండి, దాని పక్క పొంటి చెట్లని కొట్టకుండా. పర్యావరణ కార్యకర్తలు కూడా ఈ ప్రాజెక్టుకు అనుమతినిచ్చి అమలు చేస్తే కలిగే ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Over 12 lakh trees will be felled for this radar project in Damagundam Reserve Forest. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దట్టమైన దామగుండం అడవుల్లో జీవ వైవిధ్యం అధికంగా ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో వందలాది అరుదైన చెట్ల రకాలు, ముఖ్యంగా ఔషధ మొక్కలు, అలాగే విలువైన వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చేపట్టబోయే ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంపై, ప్రజలపై దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావాలను చూపుతుందనే విషయాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దామగుండం ఇంకొక 5 ఏళ్ళు వదిలిపెడితే ఇదే పరిస్థితి జరుగుతుంది. అండ్ 10 ఏళ్లలో ఇదే కంటిన్యూ అయితే ఎడారి ఎగ్జాక్ట్ కల్కి సినిమా 2898 కాదు, ఇంకొక 10 సంవత్సరాలు అంటే 2040కి ఎడారి. మీకు ఎడారి కావాలా, స్వర్గం కావాలా అర్థం చేసుకోండి. వర్షపు నీటికి ఈ ప్రాంతం ఒక క్యాచ్మెంట్ జోన్ గా కూడా పనిచేస్తోంది. ఈ అరణ్యాన్ని ధ్వంసం చేస్తే హైదరాబాద్ నగరంలో వరదలు మరింత తరచుగా రావచ్చు. దీనికి తోడు ఈ అటవీ ప్రాంతంలోని చెట్లు వాతావరణంలోని మిథేన్ వాయువును, కార్బన్ డయాక్సైడ్ ను కూడా గ్రహిస్తున్నాయి. దీన్ని విధ్వంసం చేస్తే భారీ స్థాయిలో ఆక్సిజన్ కొరతను కూడా ప్రజలు ఎదుర్కొంటారు. ఇంత విలువైన ప్రకృతి వనరుల్ని మానవ సమాజం తిరిగి పొందడం అసంభవం. పైగా ఈ అటవీ ప్రాంతం సమీపంలోని నగరాల ఉష్ణోగ్రతలను సమతుల్యం చేస్తూ సరైన సమయంలో వర్షాలను కూడా అందిస్తోంది ఈ అటవీ ప్రాంతం. 20 villages and 60,000 locals face severe health risks. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ప్రతిపాదించిన BLF రాడార్ స్టేషన్ తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగించి నౌకలు, అలాగే జలాంతర్గాములతో కమ్యూనికేట్ చేయడానికి ఉద్దేశించబడింది. ఈ ప్రాజెక్టు అంచనా ప్రకారం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో ప్రాజెక్టు కోసం అనేక రకాలకు చెందిన మొత్తం 12 లక్షల చెట్లను నరికేయాల్సి ఉంటుంది. ప్రతిపాదిత ప్రాజెక్టు 2,900 ఎకరాల అటవీ భూమిలో ఉంది. ఇందులో యాంటనా పార్క్ కోసం 1,400 ఎకరాలు, ఇతర సాంకేతిక అవసరాల కోసం 1,090 ఎకరాలు, అధికారిక నివాస సముదాయాల కోసం 310 ఎకరాలు, రేడియేషన్ ప్రమాదం నుండి బయటపడడానికి 100 ఎకరాల సేఫ్ జోన్ ఉన్నాయి. స్థానిక ప్రజలు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు వ్యక్తం చేస్తున్న ఆందోళన పట్ల అధికారుల స్పందన అత్యంత నిర్లక్ష్యపూరితంగా ఉంది. అంటే ఇంత పెద్ద స్థాయిలో 12 లక్షల చెట్లను కొట్టేసి అక్కడ ప్రాజెక్టు తీసుకురావడం అనేది ఇది చాలా అసలు ప్రమాదకరం. ఇవాళ మనం దేశమే కాదు ప్రపంచమే ఒక క్లైమేట్ క్రైసిస్ ఫేజ్లో మనం చూస్తున్నాము. సో ఈ నేపథ్యంలో మనం అసలు చెట్లను, ఒక్కొక్క చెట్టు చాలా విలువైనది. చెట్లను ఇన్ఫాక్ట్ మనం ఎలా దాని గ్రీన్ కవర్ని పెంచాలో, కాపాడుకోవాలో దాని గురించి ఆలోచించాలి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చెట్లను ఇంత పెద్ద స్థాయిలో నరికేయడం అనేది, అది ఇక్కడ కావచ్చు, హస్దేవ్లో కావచ్చు, వేరే వేరే చోట్లలో మనం చూస్తున్నాము. ఇది అసలు చాలా అంటే ప్రమాదకరం. మొత్తం తెలంగాణ భవిష్యత్తుకే, ఇక్కడ ఉన్న ప్రజల ఆరోగ్యానికి. ఇది వికారాబాద్ దామగుండం వరకు పరిమితం అవ్వదు, హైదరాబాద్లో ప్రజల ఆరోగ్యానికి కూడా ఇది చాలా ముప్పు. ఈ అడవిలో నరికివేయబడే చెట్ల సంఖ్యకు సమాన సంఖ్యలో తాజాగా మొక్కలు నాటబడతాయని చెప్పడం స్థానిక ప్రజలు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు లేవనెత్తిన విషయాల పట్ల వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
మానవ నిర్మిత అడవులతో నష్టపరిహార అటవీ అభివృద్ధి ఆధారంగా పాత పర్యావరణ వ్యవస్థను తిరిగి సృష్టించడం అసాధ్యమని గత అనుభవాలు నిరూపించాయి. ఈ ప్రాజెక్టు వల్ల ఈ అడవికి చుట్టుపక్కల 20 గ్రామాల్లో నివసించే 60,000 మంది ప్రజలు క్రమేణా ప్రభావితులవుతారు. అడవిపై ఆధారపడి జీవిస్తున్న చిన్న రైతులు, పశువుల కాపర్ల జీవనోపాధి దెబ్బతింటుంది. వికారాబాద్ లో పుట్టిన మూసి నదితో పాటు కాగ్నా నది కూడా ప్రభావితమవుతాయి. చెట్లు నరికివేయబడతాయి. ఆ రాడర్ స్టేషన్ వల్ల చెట్లు నష్టపోతాయి. కొన్ని లక్షల చెట్లు నరికివేతకు గురవుతాయని చెప్పడం జరిగింది. అయితే కొన్ని లక్షల చెట్లు నరికివేయడం ద్వారా ఇక్కడ ఆక్సిజన్ తోటి ఇబ్బంది అవుతుంది. ఎంతోమంది ప్రజలు, ఇక్కడున్న గ్రామ ప్రజలు, ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కాదు, మా పూడూరు కానీ ఇక్కడ వికారాబాదు పరిధి ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాదు, న్యాచురల్గా వ్యవసాయం భూముల మీద ఆధారపడినటువంటి ఏరియా ఇది. ఇక్కడ పాడి మీద ఎక్కువ ఆధారపడతారు, అడవి మీద ఆధారపడి బతుకుతారు. ఇక్కడ పాడి ఉన్నది, పశువులు బర్రెలు మేపుకొని బతుకుతారు. బతుకుదేరు అంతా పాడి మీదనే ఉన్నది. ఈ 3,900 ఎకరాలు వాళ్ళు నేవీ వాళ్ళు తీసుకుంటామని ఇంతకుముందే వాళ్ళంతా అధికారికంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. 3,900 ఎకరాలు అడవి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు. పాడి మీద చాలా ఇబ్బందులు అవుతుంది. మా జీవితాలకు, దూళ్లకు, మాకు, మనుషులకు అంతా నష్టం కలుగుతుందని వినికిడి. ఏ ఆఫీసర్ కానీ ఎవరు కానీ వచ్చి మా గ్రామంలో, పూడూరు గ్రామంలో వచ్చి ఈ రాడారు వలన మీకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఏ ఆఫీసర్ కూడా మాకు చెప్పలేదు. అడవిని నరికేయడం వల్ల నేల కోతకు గురై మొత్తం నదీ పరివాహక ప్రాంతంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే రేడియేషన్తో ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసా నది ఒరిజిన్ ఇది. ఇక్కడ నుంచి ఈసా నది మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఫ్లో అంతా మొత్తం వెళ్ళాలనుకుంటే మొత్తం ఈసా నది స్టార్టింగ్ చూస్తారు కదా. చుట్టూ మొత్తం అంతా అడవే ఉంది ప్రాంతం అంతా. సో దీన్ని భైరవ కోన అంటారు. భైరవ కోన అది భైరవుడి దేవాలయం. అందరికీ చాలా పాత దేవాలయం, అది చాలా ముఖ్యమైనది, చాలా పాతది. అక్కడ భైరవుడి దేవాలయం, ఇది కోనేరు. అందుకనే భైరవ కోన అనేది దీనికి ప్లేస్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఫ్లో అవ్వకుంటే ఈ నది ఇట్లా ఫ్లో అవ్వకుండా మనకి తాండ్రూరులో కనిపిస్తుంది రోడ్లు క్రాస్ అవుతున్నప్పుడు. అదే ఇది. పెద్ద ఎత్తున పుప్పొడి ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల అది మనుషుల ఆరోగ్యాలపై తప్పకుండా ప్రభావం చూపుతుంది. ప్రత్యేకించి హైదరాబాద్ లో నివసించే వారికి కూడా శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతం 500 సంవత్సరాల పురాతనమైన బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంతో కూడా ప్రసిద్ధి చెందింది. ఇది ముఖ్యమైన చారిత్రక మత ప్రదేశం. ప్రజలు వ్యక్తం చేసిన ఇటువంటి అనేక ఆందోళనల కారణంగా తెలంగాణ హైకోర్టు ఈ ప్రాజెక్టు మీద మొదట 4 సంవత్సరాల పాటు స్టే ఆర్డర్ జారీ చేసింది. అయితే దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం ప్రారంభంలో స్టే ఎత్తేసింది. 2020లో దాఖలైన మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి స్పందనగా తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో మొత్తం 12,12,753 చెట్లు గత 5 ఏళ్లలో నరికేయడానికి అనుమతించబడ్డాయని అంగీకరించారు. గత 5 ఏళ్లలో ఇది అత్యంత ఎక్కువ స్థాయిలో జరుగుతున్న విధ్వంసం. మన విలువైన అడవుల్ని నాశనం చేసే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకూడదు. లోపభూయిష్టమైన ఇలాంటి అభివృద్ధి నమూనాల కారణంగా ప్రపంచం మొత్తం తీవ్రమైన వాతావరణ సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా అసురక్షితమైన టాప్ 5 దేశాలలో ఒకటిగా ప్రకటించబడిన భారతదేశం కూడా ఈ పరిస్థితికి మినహాయింపుగా ఉండదు. ఇప్పటికే పర్యావరణ ప్రభావాలు, ముఖ్యంగా పేద కార్మిక వర్గాల ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల పరిస్థితులను చూపడం సాధారణమైపోయింది. अगर हम एक पेड़ काटेंगे और उस पेड़ को दोबारा से ग्रो होने में बहुत सारे साल लग जाते हैं, इसलिए हमें ये 20 लाख पेड़ नहीं काटने चाहिए, क्योंकि इससे हमारे पर्यावरण को बहुत नुकसान हो सकता है. प्लीज हमारी प्रोटेस्ट में हमारा साथ दें और फॉरेस्ट को बचाएं. नेवी राडर स्टेशन వస్తుందని గత 2007 నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఊర్లో. దాని మీద మేము బాగానే ప్రయత్నం చేసినాం. ఇక్కడ నేవీ రాడర్ స్టేషన్ పడడం వల్ల నష్టాలు ఏమున్నాయి అనేది ప్రభుత్వం కానీ, స్థానిక నాయకులు కానీ, ఇక్కడ అధికారులు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ ప్రాజెక్టు పడితే
ఏం జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది అనేది మాకెవరికి కూడా ఇక్కడున్న ప్రజలకు, ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కానీ, మా ఊళ్ళూరు గ్రామ ప్రజలకు కానీ ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయకుండా గ్రామ తీర్మానాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఫ్లాష్ వరదలు, వేడి తరంగాలు, పెరుగుతున్న కాలుష్యం, పంటల నష్టాలు, ఇతర ప్రభావాలు సాధారణంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా రష్యా ఒక్క దేశం మాత్రమే VLF ప్రాజెక్టు నిర్వహిస్తున్న దేశంగా ఉంది. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు సైతం పర్యావరణంపై, ప్రజల ఆరోగ్యాలపై పడే చెడు ప్రభావాల కారణంగా ప్రజా వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టులను తమ దేశాల్లో విరమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అమెరికన్ గవర్నమెంట్ ఫస్ట్ ప్రపోజల్ మిచిగన్ సిటీలో పెడితే వాళ్ళు సుప్రీంకోర్టు పక్కన పెట్టినటువంటి ఫైలు చెత్త చెదారమా, మేము ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణలో పెట్టారు, వీర తెలంగాణలో పెట్టారు, అది కూడా తెలుగు రాష్ట్రాల ముంచనే, గుజరాత్ లేదా రాజస్థాన్ లేదా, ఇన్ని ప్రాంతాలు ఉండగా మా తెలుగు వాళ్ళే దొరికారా మీకు? అనంతగిరి కొండల మధ్య దామగుండం అరణ్యంలో నేవీ రాడార్ ప్రాజెక్టును అనుమతించడానికి చేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తిరిగి సమీక్షించుకొని ఉపసంహరించుకోవాలి. ఈ విషయాన్ని భారత నౌకాదళానికి, భారత ప్రభుత్వానికి తక్షణమే తెలియజేయాలి. So definitely it will affect the village and villagers in future. So finally this is the asset of our village. We are totally against the project. If whatever if that madam is providing assistance to protect the forest, we are in her favor. తెలంగాణ రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను, దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. తెలంగాణలోని ప్రస్తుత భవిష్యత్ తరాల ప్రజలకు భద్రమైన వాతావరణం అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. సో దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ మేమేదో గాల్లో మాట్లాడుతున్నది కాదు, చాలా ఒక సైంటిఫిక్ బేసిస్ ఆధారంగా దీని ఇంపాక్ట్స్, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్, రేడియేషన్ వల్ల వచ్చే ఇంపాక్ట్స్ అది చాలా తీవ్రంగా ఉంటుంది. హైదరాబాద్లో అంటే ఇంత పెద్ద స్థాయిలో చెట్లు నరికేస్తే ఫ్లడ్డింగ్, ఆల్రెడీ హైదరాబాద్ గత కొన్ని సంవత్సరాలుగా మనం కన్సిస్టెంట్గా ఫ్లడ్డింగ్ ఇంపాక్ట్ చూస్తున్నాము. ఫ్లడ్డింగ్ ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది. మూసీ నది ఉద్గమం అక్కడ వికారాబాద్లో, మూసీ నది ఆల్రెడీ చాలా కాలుష్యం అయిపోయింది. సో మూసీ నది విల్ ఫేస్ ఇంపాక్ట్. సో మనం నదుల్ని కాపాడుకోవాలి, అడవుల్ని కాపాడుకోవాలి, అనంతగిరి కొండల్ని కాపాడుకోవాలి. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ టూరిజం స్పాట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. నిజానికి అతి తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన ఈ రాడార్ స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితమైన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటితో అడవుల విధ్వంసాన్ని ఆపొచ్చు. అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో అటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బ్రిటన్లో RAF ఫ్లయింగ్ డేల్స్ రాడార్ స్టేషన్, అమెరికాలోని కెవలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఆస్ట్రేలియా రక్షణ బలగాల రాడార్ నెట్వర్క్ అలాంటి వాటిలో కొన్ని. ఇవన్నీ తక్కువ పర్యావరణ ప్రభావంతో పనిచేస్తాయి. ఇటువంటి రాడార్ స్టేషన్ ఏర్పాటుకు భూమి కూడా తక్కువ అవసరమవుతుంది. కొంత ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి రావచ్చు, కానీ ప్రజల ఆరోగ్యాల కంటే, పర్యావరణం కంటే డబ్బులు ఎక్కువ కాదు కదా. కదలి రండి పోరు దండు పిలుస్తుంది దామగుండ మడవిని